ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంగారెడ్డి అంబేద్కర్ గ్రౌండ్లో పోలింగ్ సామగ్రిని ఎన్నికల అధికారులు పంపిణీ చేస్తున్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రశాంత్, రేపు జరగబోయేటువంటి ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలు అయితే ఇప్పటికే సర్వం సిద్ధమయ్యాయి. సంగారెడ్డి జిల్లా అంబేద్కర్ గ్రౌండ్లో అయితే ఈ సామాగ్రి అయితే పంపిణీకి అయితే సర్వం సిద్ధమైంది. ఎన్నికల అధికారులు పర్యవేక్షణలో ఈ మొత్తం కూడా ఏతో అనే వాహనాల దగ్గర నుంచి పోలీస్ బందోబస్తు దగ్గర నుంచి సామాగ్రి మొత్తం కూడా పంపిణీ చేయడానికి సిద్ధమైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను అందించడానికి మనతో పాటు ఆర్డీఓ రవీంద్ర రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తంగా ఈ పోలింగ్ కేంద్రాలని సంగారెడ్డి పరిధిలో ఎన్ని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు, ఎంతమంది సిబ్బంది ఉన్నారు? సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి డివిజన్లో మొత్తం 30 పోలింగ్ స్టేషన్స్, అందులో 20 గ్రాడ్యుయేట్స్, 11 టీచర్స్ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ ఉన్నవి. వాటికి సంబంధించి ప్రతి పోలింగ్ స్టేషన్స్ కూడా అవసరమైన స్టాఫ్, పీఓస్, ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఓపీఓస్ కూడా అందరిని అపాయింట్ చేసినాం. వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చినాం. ఈరోజు అందరు కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వచ్చారు. వాళ్ళకందరికీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. అందరు మెటీరియల్ చెక్ చేసుకున్నారు. ఇప్పుడు అందరు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ బస్సెస్ కూడా రెడీగా ఉన్నాయి. 10 minutes ఇక్కడ నుండి బయలుదేరుతారు వాళ్ళ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కు. పోలింగ్ అయిపోయిన తర్వాత రేపు ఈవినింగ్ అన్ని పార్టీస్ కూడా సంగారెడ్డిలో ఉన్న రిసెప్షన్ సెంటర్, స్టేడియంలో ఉన్న రిసెప్షన్ సెంటర్కు ఈ మెటీరియల్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మిగతా పోలింగ్ కేంద్రాలకి, మిగతా పోలింగ్ ఎన్నికల సమయానికి ఇప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఈ సిబ్బందికి ఎలాంటి శిక్షణ ఇచ్చారు, అదే ఏదైనా సమస్య తలెచ్చినప్పుడు వారికి ఎలా నివృత్తి చేసుకోవడానికి సిబ్బంది ప్రత్యేకంగా ఏమైనా ఏర్పాటు చేశారా? ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మనము బ్యాలెట్ పేపర్ ద్వారా ప్రిఫరెన్షియల్ ఓటింగ్ ద్వారా జరగడం జరుగుతుంది. జనరల్గా అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే ఈవీఎం ద్వారా జరుగుతుంది. ఇది ప్రిఫరెన్షియల్ ఎలక్షన్స్, బ్యాలెట్ పేపర్స్, బ్యాలెట్ బాక్సెస్, వాటికి సంబంధించిన పూర్తిగా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చాం. బ్యాలెట్ బాక్స్ ఏ విధంగా ఆపరేట్ చేయాలి, ఏ విధంగా సీల్ చేయాలి, అదేవిధంగా ఎటువంటి కవర్స్, స్టాచ్యురీ కవర్స్ ఏంటి, నాన్ స్టాచ్యురీ కవర్స్ ఏంటి, ఏ విధంగా వాటిని ఫిలప్ చేయాలి, సబ్మిషన్ చేసేటప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ పాటించాలి, ట్రాన్స్పోర్టేషన్లో ఏ విధంగా ఉండాలనేది పూర్తిగా వాళ్ళకి శిక్షణ ఇచ్చాం. వాళ్ళంతా దీని మీద పూర్తిగా అవగాహనతో ఉన్నారు. ఇప్పుడు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఈ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్న వారికి అనుమతి ఉంటుందా, లేకపోతే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వారి పరిస్థితి ఏమవుతుంది? ఓటర్ల పరిస్థితి ఆల్రెడీ ఓటర్ లిస్టులు అనేవి కూడా ప్రిపేర్ చేసిండ్రు, పబ్లిష్ చేసిండ్రు. అది అందరికి అందుబాటులో ఉన్నవి. ప్రతి పోలింగ్ స్టేషన్కి సంబంధించిన 100 meters, 200 meters అని రేడియస్ ఉంటుంది. 100 metersలో ఓటర్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తారు. మిగతా ఎవరైనా 200 meters బయటనే ఉండాలి. ఎవరైతే ఓటు వేయడానికి వచ్చేటువంటి ఓటర్లకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు, అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ మేము కల్పిస్తున్నాం. షేడ్ కానీ, షామియానాస్ కానీ, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, శానిటేషన్, ఫర్నిచర్, లైటింగ్, A to Z ప్రతి ఒక్కటి కూడా. ఎవరైనా వికలాంగులు, దివ్యాంగులు ఉన్నట్టయితే వాళ్ళకి సంబంధించిన వీల్ చైర్స్, ర్యాంప్స్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా మేము చెక్ చేసుకున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, పర్ఫెక్ట్. అక్కడ కూడా పోలీస్ వాళ్ళు కూడా పూర్తిగా శాంతి భద్రతలు కాపాడడానికి కావాల్సినటువంటి పూర్తి ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మొత్తంగా చూసుకోవచ్చు, ఎన్నికలు అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా డ్రైవ్ చెబుతున్నారు. అదేవిధంగా మొత్తంగా ఈ ఓటర్ల సంఖ్య చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా టీచర్స్ ఎమ్మెల్సీ అయితే 7,000 ఉన్నాయి. అలాగే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ వచ్చేసేసి 70,000 ఓట్లు అయితే ఉన్నాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ అయితే జరగనుంది. పోలింగ్ జరిగే సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసు బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా, అలాగే కరీంనగర్, అలాగే కరీంనగర్, ఆదిలాబాద్ మొత్తం ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఇప్పుడు పోలింగ్ స్టేషన్ కేంద్రాల నుంచి సామాగ్రి అయితే మొత్తం కూడా పంపిణీకి సర్వం సిద్ధమైనట్టు కూడా ఆర్డీఓ చెబుతున్నారు. ఇప్పటికే సామాగ్రి మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించి పోలింగ్ కావాల్సినటువంటి పరికరాలన్నీ కూడా ఒక ప్యాక్ చేసి ప్యాక్లో ఇప్పుడే సిబ్బందికి అయితే పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి.